శంభో శంకర. అదే మరిపండి బాబు, దడుచుకున్నాను. భగవంతుని తలుచుకుంటే దడుచుకోవడం ఎందుకు నాయన? అయ్యా తమరు తలుచుకోలేరండి, అరుచుకున్నారు, అందుకే ఆయన జడుచుకున్నారు. ఆయన అంతేనండి, మీరు మీ ఒరిజినల్ పొజిషన్కి వచ్చేయండి. తమ ఓవర్ యాక్టింగ్ ఆపి ఒరిజినల్ పొజిషన్కి వెళ్ళిపోండి. ఆయ్ ఏమండే? ఏంటండి ఏంటండి ఇది? అంత ఏదో సంతాప సభకు వచ్చినట్టు అని కూర్చుంటారంటే ఏదో తేల్చండి. ఏం తేల్చమంటారండి అబ్బులు గారు? ఏం తేల్చాలా? రామాయణం అంతా ఇని ఏమండే రాముడికి సీత ఏమవుద్ది అని అడిగారంట. ఎనగడికి నీళ్ళంటాడు ఒకడు. ఏమండే మా ఊరి పెద్దగా నేను ఒక తీర్పు ఇచ్చేశాను. ఆ తీర్పుని దగ్గర నుంచి ఈ పిల్ల ఏళ్ళూరు వచ్చేసింది. అందుకే ఆళ్ళూరికి మా ఊరికి మధ్యన ఉన్న మీ ఊళ్ళో ఈ పంచాయతీ పెట్టించాను అని. మా ఊరి పిల్లలు మాకు అప్పచెప్పారనుకోండి, మేము తీసుకెళ్ళిపోతాం. ముందది కుదురుతాలేదు చెప్పండి. లక్ష్మి, వీళ్ళతో వెళ్ళడం నీకు ఇష్టమేనా? చూశారుగా, ఆ అమ్మాయికి ఇష్టం లేదంట. ఇంకా మీరు బయలుదేరచ్చు. ఏంటి బయలుదేరేది? నేను ఊరుకెళ్ళను అని చిన్నపిల్లడు మారం చేస్తూ ఊరుకుంటావా? చెవి మెలేసి మరీ లాక్కెళ్తాం. ఇది కూడా అంతే. నువ్వేంటయ్యాట ఎర్రి పప్పలాగా చూస్తా నిలబడతావో లేదా నేర్చుకురా. నేను ఇచ్చిన కోటింగ్ చాలేదా? మరీ అంత అడ్వాన్స్ అయిపోతున్నావు. వాగు భీముడు, చూడండి, అంగీకారం లేకుండా మా ఊరి అమ్మాయినే కాదు కదా, ఓ చిటికెడు మట్టిని కూడా ఎవరో తీసుకెళ్ళారు. ఆహా, అది చూద్దాం. ఏడ్చుకురండి. ఆగండి. ఆ పిల్ల ఎప్పుడైతే మా ఊరు వచ్చిందో అప్పుడే మా ఊరు పిల్ల అయింది. నా బిడ్డని పెద్ద మనిషికి ఇచ్చి మేము అనుభవిస్తున్న నరకం చాలు. ఇప్పుడు ఇతను చెప్పిన వాడికి ఆ పిల్లనిచ్చి దాని గొంతుకు మేము కొయ్యలేము. అందుకని పిల్లల్ని నీ కొడుక్కి పడక సొక్కం ఇచ్చే దాసిదాల్లాగా ఉంచుకుంటావా? పోగులు పెడతాను. ఆ నరికేయండి. ఏమండే నేను చెప్పింది అబద్ధమని మీలో ఎవరైనా ఒక్కరిని నిరూపించినా నేను నరికించుకోవడం చెప్పే. అబ్బులు గారు, రాయుడు గారు లాంటి పెద్ద మనిషి మీద ఆ భాండాలు వేయటం ధర్మం కాదు. అబ్బా, మీరు వెనకాల ఉండి మొత్తం అబ్జర్వింగ్ చేసినట్టుగా మాట్లాడుతున్నారే. అయినా వెళ్తాం మనకేంట్రా? అది నీ మరదలో, దాని మీద నీకు పూర్తి అధికారం ఉంది. ఎవడు అడ్డొస్తాడు చూస్తాను, దాన్ని నీకు వెళ్ళిపో. ఇదిగో అట్టగా వెళ్తూ పట్నం ఆసుపత్రిలో శీల పరీక్ష కూడా చేయించే. బాబు, ఆవేశపడకు. ఆది నుండి మన కుటుంబాన్ని ఒకళ్ళు వేలెత్తి చూపించే అవకాశం మనం ఇవ్వలేదు. వాడన్నమాట మనమే కాదు, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ విన్నారు. లోకులు కాకులు, వాళ్ళకి నిజానిజాలతో పని లేదు. మన కారణంగా అమ్మాయి మీద మచ్చపడింది. దాన్ని సరిచేయవలసిన బాధ్యత మనదే. ఏమిటమ్మా నువ్వు అనేది? బాబు, నీ కన్న తల్లిగా ఒక మాట అడుగుతాను, కాదనువుగా? ఏమిటమ్మా అది? ఆ అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకో. ఏమిటమ్మా నువ్వు మాట్లాడేది? నీకేమైనా మతిపోయిందా? ఆ పిల్ల వయసు ఏంటి, నా వయసు ఏంటి? ఇది వయసుకు సంబంధించింది కాదురా, మన ఇంటి పరువుకు సంబంధించింది. ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారనే బాధతో నదిలో దూకి చేద్దామనుకున్న పిల్లరా అది. ఇప్పుడు ఇంత నిందపడ్డ తర్వాత అది బతికుంటుందంటావా? నువ్వన్నదే నిజమేనమ్మా, కానీ నేను పెళ్లి చేసుకోవడం ఏమిటి? మనమే మంచి సంబంధం చూసి పెళ్లి చేద్దాం. ఆ కట్టుకునేవాడు మాత్రం ఇలాంటి కుక్కల మాటలు విని ఇదే మాట అనడనే నమ్మకం ఏమిటి? శ్రీరామచంద్రుడే శీలం విషయం వచ్చేసరికి తన సొంత భార్యనే నిప్పుల్లో దూకమన్న దేశం రమ్మంది. ఒరే, రాణి పెద్ద మనిషి అయిన రోజున నీకేం కావాలన్నా ఇస్తానమ్మా అని నీ బిడ్డ మీద ఒట్టేశావు. ఆ మాట ఇప్పుడు నిలబెట్టుకో. అమ్మా, అమ్మా లక్ష్మి, నీ ఇష్టం లేకుండా ఇక్కడ ఏదీ జరగదు. నా బిడ్డను పెళ్లి చేసుకోవటం నీకు ఇష్టమేనా? ఏ అర్హత లేని అనాథని ఆలయంలో పెట్టారు. ఇప్పుడు ఆ దేవుడి పాదాల దగ్గర పెడతానంటున్నారు. ఎలా కాదనగలమ్మా? రాయుడు, తరతరాల మన వంశ మర్యాదని ప్రతిష్టని ఈ ఉంగరంగా చేసి నా వేలుకు తొడిగారురా మీ నాన్నగారు. ఆ పరువుని ప్రతిష్టని ఈ అమ్మాయి కాపాడగలుగుతుందనే నమ్మకం నాకుంది. మంచి పని జరిగే ప్రతి ఘడియ మంచి ముహూర్తమే. వారు మాట్లాడకుండా ఈ ఉంగరాన్ని తన కాలి మెట్టిగా తొడు. ఏమిట్రా ఆలోచిస్తున్నావు? నీ కూతురు మీద ఒట్టు పెట్టావు, మర్చిపోయావా? అంత మాట అనుకుమ్మా. నా ప్రాణం పోయినా పర్వాలేదు, నా కూతురికి మాత్రం ఏం జరగకూడదు. నువ్వేం చెప్పబోతున్నావో నాకు తెలుసు. నీకు నా మీద ఏదో తెలియని ఫీలింగ్ కలిగింది. అది ఇష్టమో స్నేహమో ప్రేమో నీకు తెలియట్లేదు. ఒక్కసారిగా నా గుండెల మీద వాలిపోవాలనిపిస్తుంది. అవునా శిల్ప? నాకు కూడా ఏదో తెలియని ఫీలింగ్ గుండె నిండా ఉంది. అది ప్రేమే అయి ఉంటుంది అంటాననుకున్నావా?
ఇలా ప్రేమ వంకాయ గోంగూర లాంటి ఫీలింగ్స్